అందరికీ నమస్కారం అండి. మనకి ఆదిశంకరాచార్యుల వారు శివ మానస పూజా స్తోత్రం అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్ర రాజాన్ని మనకు అందించారు. అది అంటే శివుని పూజకి అందువిడిగా దగ్గరలో మనం ఉన్నా లేకపోయినా కూడా మన మనస్సులోని శివుని షోడశోపచారాలతోనూ కూడా పూజ చేసుకునేటట్టు మనసులో ఊహించుకునేటటువంటి స్తోత్రం. దాని వలన మనోవాక్కాయ కర్మల ద్వారా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తక్షణమే నాశనము చెంది మనకి అన్ని శుభాలు కలుగుతాయి అని మనకి ఆ అభయాన్ని కూడా ప్రసాదించారు మనకి శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు. అది మనకి ఎల్లుండి శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి ఆ శివమానస పూజా స్తోత్రాన్ని నేను ఇక్కడ అందిస్తాను మీకు. ఆ రోజున మీరందరూ కూడా ఎన్నిసార్లు మీరు దాన్ని చదువుకున్నా కూడా విన్నా కూడా అదే ఫలితాలు వస్తాయి, అంటే అవే శుభాలు కలిగిస్తారని ఇవి శివుడు మనకిచ్చినటువంటి వరం అన్నమాట. అంచేత ఆ విధంగా ఆదిశంకరాచార్యుల వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ ఆ స్తోత్రాన్ని ఇక్కడ మీకోసం. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధీతం రంభాఫలం స్వానుదం శాకానామైతం జలం రుచికరం కర్పూర కందోజ్వలం తాంబూలం మనసామయా విరసితో భక్త్య ప్రభో స్వీకురు ఛత్రం చామరయోర్యుగం యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరమృదంగకాహళకళా గీతంచ నృత్యం తథా సాష్టాంగం ప్రణుతి స్తుతిర్బహువిధ ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణశరీరం గ్రహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత క్షమస్వం జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో అని శివరాత్రి రోజున మీరు ఎన్నిసార్లు దీనిని వినినా సరే, ఎన్నిసార్లు దీనిని మీరు మననం చేసుకున్నా సరే సకల భోగాలు కలుగుతాయి.